ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 40వ కీర్తన 5వ చరణం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. ఈ లోకంలో తల్లిదండ్రులైనటువంటి వారు వారి పిల్లల కొరకు ఎన్నో తలంపులను, ఆలోచనలు కలిగి ఉంటారు కదా. వారు కలిగి ఉండేటటువంటి ఆ విస్తారమైనటువంటి ఆలోచనలు, తలంపులు అవన్నీ కూడా ఒకదానికి మించి మరొకటి వారి పిల్లలకు మంచి జీవితాలను ఇవ్వటం కొరకైనటువంటివిగానే ఉంటాయి. ఇది ఎంత మాత్రము కూడా మనకు ఆశ్చర్యాన్ని కలిగించదు. అయితే 40వ కీర్తన 5వ చరణంలో దావీదు మరొక ఆశ్చర్యకరమైనటువంటి సంగతిని తెలియచేస్తున్నాడు. అదేంటంటే, దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి విస్తారమైనటువంటి తలంపులను గురించి ఇక్కడ తెలియచేస్తున్నాడు. అవి ఎన్ని తలంపులు అని మనం ఆలోచన చేసినట్లయితే వివరించి చెప్పటానికి అవి లెక్కకు మించి ఉన్నవి అనేటువంటి మాటతో వాటిని తెలియచేస్తున్నాడు. అనగా మన కన్న తల్లిదండ్రుల వలె, ఇంకో మాటలో చెప్పాలంటే వారికంటే ఇంకా ఉన్నతంగానే దేవుడు మన ఎడల ఆయన ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనలను కొన్న తండ్రి, ఆయన మనలను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. మన గురించి, మన భవిష్యత్తుల గురించి ఆయన ఎల్లప్పుడూ కూడా ఆలోచన చేస్తున్నాడు. ఆ గొప్ప తలంపులలో, ఆలోచనలలో మన జీవితములను కట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎంత అద్భుతమో కదా. మరి అలా దేవుడు నీ జీవితాన్ని నీ ఆలోచనలలో, నీ తల్లిదండ్రుల తలంపులలో ఉన్న వాటికంటే కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి ఆలోచనలలో కట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి అలాంటి ఉన్నతమైనటువంటి దేవుని చేతులకు నిన్ను నీవు అప్పగించుకోగలిగితే నీ జీవితాన్ని ఆయన కడతాడు. అట్టి జీవితము ధన్యకరమైనటువంటిది. అట్టివారు స్థిరముగా నిలిచి ఉంటారు, నిత్యము నిలిచి ఉంటారు. అట్టి జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు విన్న మనందరిని నడిపించునుగాక. ఆమేన్. మా దేవ, ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.